అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ ఆనందమైన శుభదినాన మనం ఒక హెల్తీ అయిన రెసిపీ నేర్చుకుందాం. అదేంటో తెలుసా? మన ఇంట్లో చాలామంది ఇళ్ళల్లో ఉంటుంది బాలామృతం. ఆ పిండితో కేక్ చేసుకున్నాం. ఒక కప్ బాలామృతం పిండికి అరకప్ పంచదార తీసుకొని ఒక మిక్సీ బౌల్‌లో ఏసి కొంచెం మిక్సీ పట్టుకుందాం. ఆ మెత్తటి పౌడర్‌లో మన ఇంట్లో ఉండే సోడా ఉప్పుని అర స్పూన్ వేసుకుందాం. అలాగే అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి, 3 స్పూన్ల పెరుగు వేసుకొని బాగా మెత్తగా కలిసేంతలాగా కలుపుకుందాం. బ్యాటర్‌లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఈ బ్యాటర్‌లోనే కాచి చల్లార్చిన పాలుంటాయి కదా! అవి మీగడతో సహా వేసుకుంటే చాలా బావుంటాయి. నేను ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలు మీగడతో సహా వేసి కలుపుకుంటున్నాను. ఈ కలుపుకునేటప్పుడు ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా చూసుకొని జాగ్రత్తగా నీట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన కేకు టేస్టీగా ఇంకా ఫ్లఫీగా కూడా వస్తుంది. మనకు అవసరమైనంత వరకు పోసుకొని ఎక్కడ ఉండకట్టకుండా అలాగే పల్చగా అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని స్టీల్ బాక్సు అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ఆ నెయ్యిని ఆ బాక్స్ అంతా పట్టిద్దాం. ఇలా చేయటం వల్ల ఎక్కడ కేకు అంటుకుపోకుండా నీట్‌గా వస్తుంది. సరే, ఈ కేక్ మిశ్రమం వేసిన తర్వాత 2, 3 సార్లు అలా ట్యాప్ చేయండి. అలా చేయటం వల్ల ఎయిర్ ఫామ్ కాకుండా నీట్‌గా వస్తుంది. దానిపైన మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. అంతేనండి, మన కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక పెద్ద పాత్ర పెట్టుకొని దాన్ని ఒక 5 నిమిషాలు వేడవనివ్వాలి. వేడైన తర్వాత మన మిశ్రమాన్ని ఇదిగో చూడండి ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకోవాలి. దానిపైన ఒక మూతతో కవర్ చేసి అలాగే గ్యాస్‌ని ఒక 20 నిమిషాలు అలాగే ఉంచాలి. కొంచెం సిమ్‌లో పెట్టుకోవాలి ఫ్లేమ్‌ని. తర్వాత ఒక చాక్ తీసుకొని మనం కేక్‌ని చెక్ చేస్తే ఎక్కడ అంటుకుపోకుండా ఉండాలి. చూడండి, నాకు కొంచెం చాక్ చివరి భాగంలో కొంచెం అంటుకుపోయింది కదా! అందుకని నేను ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసాను. తర్వాత కేక్‌ని ఒక ప్లేట్‌లో పెట్టి రివర్స్ చేశాను. చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ అంటుకుపోకుండా, ఎక్కడ మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది. ఇంతేనండి, చాలా ఈజీ. మన ఇంట్లో ఉండే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎంతో రుచికరమైన కేక్‌ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ కేక్ చాలా హెల్తీ. ఇక్కడ మా పిల్లలు తింటున్నారు. వాళ్ళే చెప్తున్నారు చూడండి ఎలా ఉందో. నన్ను నమ్మి మీరు కూడా చేసుకొని తినండి. చాలా చక్కగా వస్తుంది. చేసుకుంటారు కదూ! వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్.